ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై వనదుర్గాయ నమ. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరికి వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ, కష్టాలు పడుకుంటూ, బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయిదొర. ఓం నమ శివాయ నమ. 2026 ఫిబ్రవరి మాసం తులరాశి. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి ఏరునాటి శని గత సంవత్సరం ముందే తొలగిపోయింది. ఇప్పుడు వీళ్ళకి రాజయోగం అనేది రాబోతుంది. వీళ్ళు పట్టిందల్లా బంగారము, అనుకున్నది సాధించే యోగం అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఈ టయాలలో వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఈ తులరాశి వాళ్ళు ఏంట్రా అంటే బంధుమిత్రులతో స్నేహాలు, బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఆలోచిస్తుంటారు, ఎక్కువ ముమ్మాట పడుతుంటారు. దానివల్ల ఏ విషయమైనా కానీ ఓపెన్గా చెప్పలేకపోతుంటారు. వాళ్ళు చెప్పిన మాటకి ఒకే అని తల ఉంచి ఒకే అంటుంటారు. దానివల్ల వీళ్ళ ఆలోచన విధానం ఏమవుతుందంటే వీళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా అయిపోతారు. మరి వీళ్ళ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఎందువల్ల లేదంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని ఎదురవుతున్నాయి. ఇంట్లో ఉండాల్సిన కొంత ఇగో ప్రాబ్లమ్స్, ఒకరి మీద ఒకరికి నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని అన్నట్టుగా, ఈ కుటుంబాన్ని నేనే లాగుతున్నాను, నేనే సంపాదిస్తున్నాను, ఈ ఇంత కుటుంబాన్ని నేనే పూర్తి చేస్తున్నాను అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి సంపాదించాలని ప్రతి ఒక్క మానవుడు అనుకుంటాడు. కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన కర్మ ఫలాల వలన, కర్మ దోషాల వలన, వాళ్ళు పడే కష్టాల వలన, వాళ్ళు పడే బాధల వలన వాళ్ళకి చేతికాడికి వచ్చింది చేజారిపోతుంది. మరి ఎన్ని రోజులు కష్టపడ్డా వాళ్ళకి చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతుంటాయి. ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. ఏ కార్యక్రమైనా కానీ ఆచితూసి అడిగేయండి. స్త్రీ వల్ల వీళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది. గొడ్డొచ్చిన యాలో బిడ్డొచ్చిన యాలో అంటారు. భార్య వచ్చిన యాలో, కోడలు వచ్చిన యాలో, కొడుకు వచ్చిన వేళ విశేషంలో, అల్లుడు వచ్చిన వేళ విశేషంలో కొన్ని కొన్ని కలిసి వస్తుంటాయి. మరి అలాంటి కలిసి వచ్చేటప్పుడు నడిచి వచ్చే బిడ్డ పుడతానంటారు పెద్దవాళ్ళు. అదేవిధంగా మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొద్ది జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి. అతి జాగ్రత్తలు మీరు తీసుకోకుండా మీరు ఆలోచన చేసినట్టుకైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని, నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా కనబడుతుంది. కాబట్టి 3 గ్రహాలు మీ మీద కొంచెం చక్రం తిరుగుతుంది కాబట్టి మీ బంధుమిత్రులు మీ మీద ఘోష ఎక్కువగా ఉంది. నరఘోష, ప్రజాఘోష. ఏమి సంపాదించకపోయినా అరే బాగున్నావు, నీకేం తక్కువ, కట్టలు కట్టలు సంపాదిస్తున్నావు, బ్యాంకులో పెడుతున్నావు అని మీ మీద
లేనిపోయిన దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆ నర దిష్టి వలన చేతికాడకు వచ్చింది చేయి జారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోకోకుండా ఉండటం, లక్ష్మం గోరు మీకు నిలబడుకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు మీకు కొంచెం ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎరుపు వస్తువులు కానీ, ఎరుపు వాహనములు కానీ నడపకూడదు. ముగ్గురు కలిసి స్నేహం అనేది ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కూడా ఆ కార్యక్రమం ముందు ముందే చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి. పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, ఎవరికైనా కానీ ముందు ముందు ఎవరికి మీ ప్లానింగ్, మీ విషయాలని పబ్లిక్ చేయొద్దండి. కాబట్టి స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. మరి మీరు ఊహించని అదృష్ట యోగంలోకి పోబోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఏ విషయమైనా కానీ ఆలోచించి ఆచితూచి అడిగేయండి. అందరూ మనవాళ్ళు కాదు, అందరూ మన శత్రువులు కాదు, అందరూ మనకు మిత్రులు కాదు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళీ విద్యాపరంగా కూడా మీకు మంచి విద్య, వ్యవసాయంలో అభివృద్ధి, మీరు చేయాల్సిన రాజకీయంలో కూడా అభివృద్ధిగా ఉండాల్సి ఉంది. మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే మీకు ఎవరిని ప్రేమిస్తారో అది మీకు ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంటుంది. సెకండ్ విషయంలో మీకు అభివృద్ధిగా కలిసి వస్తుంటుంది. కాబట్టి మీరు ఎవరిని ప్రేమించినా, ఎక్కడ పోయినా అతి జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. 9399922254 ఈ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. వృశ్చిక రాశి 2026 ఫిబ్రవరి మాసం ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దిశ, రావు, కేతువ 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి మిమ్మల్ని. ఈ 2 గ్రహాలు ఘోషించిన దానివల్ల చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది. ఎంత చదువు చదివినా కూడా ఆ చదువు తగ్గ ఉద్యోగ ఫలితం మీకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంది. కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికేంత వరకు ఉంటాం, కానీ ఉడికిన తర్వాత ఆగం. ఎందుకంటే గబగబా పెట్టుకుని తినేస్తుంటాం. మరి అలాగ పెట్టుకునే ముందు అది ఆరకముందు మనం తినలేము కదా, అది కొంచెం ఆరాలి కదా. అదే విధంగా మీరు పడ్డ కష్టాన్ని బట్టి చూసుకుంటే, మీరు పడ్డ విద్యను బట్టి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆగుతారు. కానీ లాస్ట్ మూమెంట్లో మీరు కొన్ని తప్పుడుగులు వేస్తుంటారు. ఎందువల్ల? మీరు అనుకున్నది ఒకటి అనుకుంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. మీరు అప్పుడు వరకు ఆ చదివేంత వరకు మీరు ఒకటి అనుకుంటారు. ఆ చదువు అయిపోయే లాస్ట్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత మైండ్ ఇంకో విధంగా వెళ్ళిపోతుంటుంది. అది కాదు, నాకు ఇదైతే నేను బాగుపడతానన్నట్టుగా మీరు పక్కన వేరే దాంట్లోకి జంప్ అయిపోతుంటారు. దానివల్ల చేతి గాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, డబ్బు నీ చేతిలో నిలబడుకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు ఏదో ఒక విధంగా బ్రేకు కావటం, ఇలాంటి సంఘటనలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది. కొట్టారా అంటే కుంభస్థానాన్ని కొడతారు, అలాంటి రాజయోగం. అందువల్ల ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొద్దిగా ఇలా బిడ్డల గురించి కానీ, ఇలా కొడుకుల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళ విధానాన్ని బట్టి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకుండా నా కొడుకేలే, నా బిడ్డేలే, మా కోడలే, మా అల్లుడులే అని అన్నట్టుగా ఆలోచించినట్టుగైతే చాలా వరకు పెద్ద స్థాయిలో నిలబడి ఉన్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద కుబేరులు కూడా రోడ్డు మీదకి తెచ్చే జాతకం కనబడుతుంది. అది ఎందువల్ల? వాళ్ళ యోగాన్ని బట్టి, వీళ్ళ జాతకంలో కాదు, వీళ్ళ కొడుకులు బిడ్డల్లో ఉండాల్సిన కర్మ ఫలితాలను బట్టి అలా వస్తుంటాయి. కాబట్టి కొడుకులకు అంటాం కానీ వాళ్ళ రాతలకు అనలేం కదా. అదేవిధంగా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కర్మ దోషాల వల్ల చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి ఒత్తిళ్ల వల్ల మీకు మనసు
డిస్టర్బెంట్ కావటం, ప్రశాంతమైన నిద్ర ఉండదు, ప్రశాంతమైన భోజనం ఉండదు. భోజనం ఉంటుంది కానీ తినాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ప్రశాంతమైన నిద్ర లేని రోజులు ఎన్నో ఉంటాయి. తినని రోజులు కూడా ఎన్నో ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి, మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి మీ మీద. ఆ 3 గ్రహాలను మిమ్మల్ని బంధించేయాలి. ఆ 3 గ్రహాలను మీ మీద నుంచి బంధించి, మీ కర్మ దోషాలని శాంతం చేసుకునేట్టుగైతే, మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ నరదిష్టి, నరగ్రహ, పీడగ్రహ ఇయన్నీ ఎళ్ళిపోతాయి. లక్ష్మి నిలబడతది. మనశ్శాంతిగా ఉంటది. లక్ష్మి కుదురు అనేది మీకు కావాలి. డబ్బు వస్తుంటది. ప్రతి ఒక్కళ్ళకి వస్తుంటది. కానీ ఆ డబ్బు నిలబడదు కదా! మరి ఆ డబ్బు నిలబడాలంటే దానికి తగ్గ మనం ప్రతిఫలాలు కొన్ని చేయాలి. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్నీ కావాలంటే మనకు దక్కవు. అదే విధంగా మరి మీ జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే త్రికార శుద్ధి అనేది మీకు కరెక్ట్‌గా లేదు. త్రికార అనగా మైండ్, మెమోరీ శక్తి. 10 నిమిషాలు బాగుంటారు. 15 నిమిషాల్లో మారిపోతుంటారు. అలాగా మీ మైండ్ బాగుండాలి. మీరు చేసే పనులు బాగుండాలి. మీరు చేసే ఉద్యోగాలు బాగుండాలంటే, మీ పేరు బలంలో ఉండాల్సిన గ్రహాలు వెళ్ళిపోవాలంటే, ఈ కింద ఉండాల్సిన నంబర్‌కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే, మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి, మీకేమేమి నడుస్తున్నాయి, ఏమేమి నడబోతున్నాయి అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.